నమస్తే, వెల్కమ్ టు నేటి ధరణి న్యూస్. పిఠాపురం మండలం లక్ష్మీ నరసాపురం గ్రామం నందు జనసేన పార్టీ 13వ ఆవిర్భావ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి తోలేటి శిరీష ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా జెండా ఆవిష్కరణ చేసి స్వీట్స్ పంచి సంబరాలు చేసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధి అంటే అది జనసేన పార్టీ ద్వారానే ఏర్పడుతుందని, అదే పిఠాపురం చూస్తే తెలుస్తుందని, ఎప్పుడు చూడని వంటి నాయకుడు పవన్ కళ్యాణ్ అని, అటువంటి నాయకుడిని పిఠాపురం శాశ్వత ఎమ్మెల్యేగా చేసేందుకు మేము ఎప్పుడు ముందుంటామని అన్నారు. పిఠాపురం ప్రజలు ఎవరిని అడిగినా పవన్ కళ్యాణ్కి సమస్య చెప్పుకుంటే అది ఖచ్చితంగా తీరుతుందని, అటువంటి నాయకుడు ముందు చూడలేని ప్రజలు చెబుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో లక్ష్మీ నరసాపురం గ్రామం జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, వైస్ ఇన్ఛార్జి కృష్ణ, సీనియర్ జనసేన నాయకులు టి రాజు, ఎం నాగేశ్వరరావు, కె పద్మరాజు, వార్డు ఇన్ఛార్జీలు మణికంఠ, ఆనంద్, బూత్ ఇన్ఛార్జి శేఖర్, జన సైనికులు ఉన్నారు. అందరికీ నమస్కారం. నేను మీ శిరీష తోలేటి, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు లక్ష్మీ నరసాపురం గ్రామంలో చాలా పండుగ వాతావరణం అయితే ఏర్పడింది. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ గారు స్థాపించినటువంటి జనసేన పార్టీ 13వ ఆవిర్భావ సంబరాలను మేము చేసుకుంటున్నాం ఇక్కడ. ఇది చాలా ఆనందదాయకంగా ఉంది. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక పెద్ద బహిరంగ సభ కింద పెట్టి ఒక చోటకి అందరినీ, మొత్తం రాష్ట్ర ప్రజానికల్లో, రాష్ట్ర నాయకులు, జనశ్రేణులందరినీ కూడా తీసుకొచ్చి అక్కడ ఒక పెద్ద పండగ వాతావరణాన్ని సృష్టించి అక్కడ సంబరాలు చేసుకునేవాళ్ళం. కానీ వినూత్నంగా ఏ నాయకుడు ఆలోచించని విధంగా మా పవన్ కళ్యాణ్ గారు ఈసారి మా అందరికీ అవకాశం ఇచ్చారు. ఎట్లా అంటే ప్రతి గ్రామాన మన జనసేన జెండా ఎగరాలి అని, కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయాలి అని, ప్రజానీకానికి అందరికీ అందుబాటులో దగ్గరగా మనం చేసే కార్యక్రమాలే కాదు, మనం పంచుకునే కష్టాలు, నష్టాలు, లాభాలు, అలాగే మన సంతోషాన్ని కూడా ప్రజలకు మనం పంచాలి అనే ఉద్దేశంతో గ్రామ గ్రామాన ఈ జనసేన ఆవిర్భావ సంబరాలు జరగాలి అని ఆదేశించారు. దాని ప్రకారమే మా గ్రామంలో కూడా మేము మా జన శ్రేణులు, ప్రజలు, వీర మహిళలు, జన సైనికులు, నాయకులు, అలాగే నూతనంగా ఎన్నికైనటువంటి కమిటీ మెంబర్లు అందరితోటి ఆనందోత్సవాలతోటి ఈ రోజు ఫ్లాగ్ హోస్టింగ్ చేశాము. అట్లాగే సేవా కార్యక్రమాలు కూడా ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఆదేశించిన మేరకు పవన్ కళ్యాణ్ గారి అడుగుజాడల్లో నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ కూడా కొంతమంది శ్రీమంతాలని, ఆడవాళ్ళకి శ్రీమంతాలు చేస్తున్నారు. కొంతమంది లేని పేద కుటుంబీకులకి వాళ్ళు చేయగలిగినంతటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అట్లాగే ఎవరికైనా హెల్త్ ఇష్యూస్ వచ్చి వాళ్ళు పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటే తమకు తోచిన, గ్రామస్తులలో జనశ్రేణులు అందరూ కలుపుకుని తమకు తోచినటువంటి అమౌంట్లు వేసుకుని వాళ్ళకి అందిస్తున్నారు. అట్లా ఏ కష్టంలో ఉన్న కుటుంబానికైనా సరే మేము అండగా ఉంటాము అని జనశ్రేణులు అందరూ కూడా ఈ రోజు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాగే కొంతమంది బ్లడ్ బ్యాంకులు పెట్టారు, మెడికల్ క్యాంపులు పెట్టారు. అది ఇది అని కాదు, కళ్యాణ్ గారు ఏదైతే భావజాలంతో ఉన్నారో అట్లాంటి ప్రజలకి కష్టంలో మేము మీ ఇంటి బిడ్డగా మేమున్నాము అని అనుకుంటూ జన శ్రేణులందరూ కూడా ఈ రోజు మరింత ఉత్సాహంగా, జనరల్ గా ఎప్పుడు చేస్తారు, కష్టం వచ్చింది అంటే అక్కడ వాళ్తారు, కానీ ఈ రోజు మేమే ఎదురెళ్ళి వాళ్ళ కష్టాలు తెలుసుకుని వాళ్ళకి మేము ఏం చేయగలము సేవ అని తెలుసుకుని ఈ రోజు చేస్తున్నాము. ఇదే మేము పవన్ కళ్యాణ్ గారికి తీర్చుకునే ఓకింత సముద్రంలో నీటి బొట్టంత రుణం తీర్చుకుంటున్నాం. అందుకనంటే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురానికి వచ్చిన తర్వాత పిఠాపురం సారూప్యమే మారిపోయింది. ఎప్పుడు 50 ఏళ్ళు 70 ఏళ్ల నాటి సమస్యలన్నీ పవన్ కళ్యాణ్ గారి ద్వారా తీరుస్తున్నారు. పిఠాపురం పవన్ కళ్యాణ్ గారి సారూప్యాన్నే మార్చేశారు. అభివృద్ధి కార్యక్రమాలకి 400 కోట్ల పైచిలుకు తీసుకొచ్చి ఇక్కడ గ్రాంట్ తీసుకొచ్చి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. దానికి పిఠాపురం ప్రజానీకలు అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి నాయకుడిని రాజకీయాల్లోనే కని విని ఎరగలేదు. అంతటి వినూత్నంగా ప్రజల కోసం ప్రజల్లోంచి పుట్టుకొచ్చిన ఈ నాయకుడు మా నియోజకవర్గంలో ఉండడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము. తప్పనిసరిగా శాశ్వత ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారిని నిలబెట్టుకోవడంలో ప్రజలందరి తోడ్పాటుతో పాటు మేము కూడా కష్టపడతామని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి ప్రమాణం చేస్తున్నాము. జై హింద్, జై జనసేన.